శ్రీకృష్ణ. ఒకానొక సమయంలో సాయిబాబా పట్ల ఎంతో భక్తి ఉన్న ఒక భక్తుడు షిరిడీకి బయలుదేరాడు. దారిలో అనుకోని అడ్డంకుల వలన అతనికి చాలా ఆలస్యమైపోతుంది. రాత్రి సమయానికి షిరిడీ చేరుకున్నాడు. కానీ అప్పటికే ద్వారకామాయిలో బాబా విశ్రాంతి తీసుకుంటున్నారు. భక్తుడు చాలా ఆకలితో ఉన్నాడు. కానీ బాబా నిద్రలేపటం ఇష్టం లేక అలాగే బయట నిలబడిపోయాడు. బాబా తన భక్తుల కష్టాలను అంతర్దృష్టితో గ్రహించగలరు. బాబా వెంటనే తన సేవకుడిని పిలిచి, శ్యామా, బయట ఉన్న భక్తుడికి వెంటనే భోజనం పెట్టి మంచినీరు ఇవ్వు అని ఆదేశించారు. భక్తుడు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే బాబా తన మనసులోని మాటను గ్రహించి ఆకలి తీర్చారు. ఆ సమయంలో బాబా ఆ భక్తుడికి తన ఉనికిని, ప్రేమని చాటుకున్నారు. సాయిబాబా తన భక్తులను ఎప్పుడూ ఆకలితో లేదా కష్టాల్లో ఉంచరు. వారిని ఎప్పుడూ ఆదరిస్తారు. నమ్మకంతో బాబాని ప్రార్థిస్తే ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తారు. కాబట్టి అందరూ నమ్మకంతో బాబాని ప్రార్థించండి. జై సాయి.